దాదాపుగా 20 సంవత్సరాల క్రితం 2006 ఫిబ్రవరి 2న అనంతపూర్ జిల్లాలో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ని దేశం మొత్తంలో ఆ రోజున అక్కడ స్టార్ట్ చేయటం జరిగింది. అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు ఆ ప్రోగ్రామ్ని అక్కడ స్టార్ట్ చేశారు. ఆ ఈవెంట్ని పేద ప్రజల పండుగగా నిర్వహించే అవకాశం నాకు అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ రూరల్ డెవలప్మెంట్గా ఉన్న నాకు దక్కింది. అయితే 20 సంవత్సరాల తర్వాత అదే కార్యక్రమానికి భూస్థాపితమైనటువంటి సందర్భంగా అదే కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం బుల్డోజ్ చేసిన సందర్భంగా ప్రెస్ని ఈ విధంగా అడ్రస్ చేస్తానని, పేద ప్రజల గుండె చప్పుడు మీకు వినిపించవలసిన అవసరం వస్తుందని నేను ఆ రోజు అనుకోలేదు. ఆ రోజు దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్లో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి 2 కారణాలు ఉన్నాయి. ఈ చట్టం సెప్టెంబర్ 2005లో నోటిఫై అయింది. ఆ తర్వాత భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి మీరు ఒక 6 నెలలు టైం తీసుకొని ఈ చట్టాన్ని ఎంత పకడ్బందీగా అమలు చేస్తారో ఒక స్కీమ్ని తయారు చేయండి అని ఆదేశించడం జరిగింది. అప్పట్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న నేను ఆ చట్టం అమలు చేయటానికి ఒక మహత్తరమైనటువంటి స్కీమ్ని రూపకల్పన చేసి అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో, వారి ఎంకరేజ్మెంట్తో ఈ చట్టాన్ని పూర్తిగా పేద ప్రజల పక్షాన నిలబడి ఆ చట్టంలో పేద ప్రజలకు ఇచ్చినటువంటి హక్కులని తూచా తప్పకుండా అమలు చేసేందుకు ఆ కార్యక్రమంలో కాంట్రాక్టర్స్కి అదేవిధంగా మెషిన్స్కి చోటు లేకుండా పేద ప్రజలకు ఇచ్చినటువంటి హక్కులన్నీ పూర్తిగా ఆ కార్యక్రమంలో ఇవ్వాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు చేసినటువంటి స్కీమ్ మీద భారత ప్రభుత్వం చాలా మంచిగా దాని గురించి ఆలోచించి, మరియు ఈ రాష్ట్రానికి అప్పుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఈ చట్టం అమలులో ఎంతో విజన్తో పనిచేస్తున్నారనే ఉద్దేశంతో ఆ స్కీమ్ని, ఈ చట్టాన్ని ఆ రోజు అనంతపూర్ జిల్లాలో లాంచ్ చేయడం జరిగింది. ఏదైతే మేము తయారు చేసుకున్న స్కీమ్ అది ఈనాడు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ని తీసివేసి జీ రామ్జీ యాక్ట్ తీసుకొచ్చిన సందర్భంగా దేశం మొత్తంలో కంటే, మిగతా రాష్ట్రాల్లో కంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం, పేద ప్రజలు ఎంతో బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే చట్టంలో ఏ విధంగా ఉన్నదో తూచా తప్పకుండా పేద ప్రజల హక్కులు వారికి అందేటట్టుగా ఆనాడు ఈ చట్టాన్ని అమలు చేయటానికి మరి నాయకులు, అధికారులు, కింద స్థాయి మరి ఫీల్డ్ అసిస్టెంట్స్ అందరూ కూడాను కృషి చేయడం జరిగింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము నిర్వహించినటువంటి చట్టంలో 6 అంశాలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఒకటి, యూనివర్సల్ ఎంటైటిల్మెంట్, రైట్ టు వర్క్. రూరల్ ఏరియాలో ఏ ఊర్లోనైనా ఎవరైనా కూడాను ఫలానా వాళ్ళకి సెలెక్ట్ చేయాలని లేదు, సెల్ఫ్ సెలక్షన్. ఎవరైనా కూడాను మాన్యువల్ వర్క్ చేయటానికి సిద్ధంగా ఉంటే అతనికి జాబ్ కార్డ్ అడిగే డిమాండ్
జాబ్ కార్డు కోసం డిమాండ్ చేసే హక్కు ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా పని డిమాండ్ చేయటం, పని డిమాండ్ చేసిన 15 రోజుల్లో పని కల్పించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం మీద ఉన్నది. పని చేసిన 15 రోజుల్లోనే వేజెస్ పే చేయవలసిన అవసరం. ఇవన్నీ కూడాను పకడ్బందీగా మొత్తం 20,000 గ్రామ పంచాయతీలు అమలు చేయటానికి ఎంతో పెద్ద ఎత్తున ఒక పబ్లిసిటీ క్యాంపెయిన్, పేద ప్రజల హక్కుల గురించి విస్తృతమైన ప్రచారం, అధికార యంత్రాంగం హక్కులు ఏ విధంగా రెస్పెక్ట్ చేయాలి, తర్వాత ఈ స్కీమ్ సుజావుగా నడిపేందుకు ఆ ప్రాసెస్లు అన్నిటి మీద ఎంతో కృషి చేయడం జరిగింది. వర్కర్స్ యొక్క రైట్స్ అన్నీ కూడాను ప్రజలకి, ఇటు ప్రభుత్వ అధికారులకి, స్టాఫ్కి కూడాను చక్కగా అర్థమయ్యేటట్లుగా ప్రయత్నం చేయటం మూలంగా మొత్తం 20,000 గ్రామ పంచాయతీల్లో ప్రతి పంచాయతీలో కూడాను అడిగిన ప్రతి ఒక్కరికి జాబ్ కార్డు ఇవ్వటం, జాబ్ కార్డు ఉన్న అడిగిన ప్రతి ఒక్కరికి అడిగిన వర్క్ ఇవ్వటం, వర్క్ చేసిన వాళ్ళకి 15 రోజుల్లో మరి పేమెంట్ చేయటం అనేది మేము చేసి చూపించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మరి అమలు చేసినటువంటి ఆ విధి విధానాలు మొత్తం దేశానికే ఆదర్శవంతమయ్యాయి. ఎండ్ టు ఎండ్ కంప్యూటరైజేషన్ అయితేనేమి, వర్కర్స్ యొక్క పేమెంట్స్ వాళ్ళ అకౌంట్స్లో అందజేయటం అయితేనేమి, తర్వాత వీటన్నిటికంటే ముఖ్యంగా వర్కర్స్కి అధికార యంత్రాంగాన్ని ప్రశ్నించే అధికారం వాళ్ళ చేతిలో పెట్టించేందుకు ప్రతి గ్రామంలో కూడాను సోషల్ ఆడిటింగ్ చేసేదానికి చేపట్టినటువంటి ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా ఉన్నది. ఈ కార్యక్రమం ఎంతో చక్కగా నిర్వహించి పేద ప్రజలకి ఎంతో మేలు జరిగింది. ముఖ్యంగా మీ అందరూ కూడా తెలుసు, ఆంధ్రప్రదేశ్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆఫ్ ఉమెన్ అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ఎస్సీఆర్పి తరఫున చేపట్టడం, అప్పటి ఎస్సీఆర్పి మొదటి సిఇఓగా విస్తృతంగా ఈ కార్యక్రమం మీద పనిచేసి ఒక దేశం మొత్తానికే ఒక మోడల్గా ఎస్హెచ్జి ప్రోగ్రామ్ని ఇచ్చిన సందర్భంలో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని కూడాను ఈ మన్రేగా ప్రోగ్రామ్ అమలులో ఇన్వాల్వ్ చేసి వారి పార్టిసిపేషను, ఉమెన్ పార్టిసిపేషను, ఎస్సీ ఎస్టీస్ పార్టిసిపేషను చాలా మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉండేటట్టుగా ఇక్కడ మేము చూపించడం జరిగింది. ఇంకొక 5 నిమిషాలు నేను పూర్తి చేస్తాను. ఈ మన్రేగా గత 20 సంవత్సరాల చరిత్రలో కొన్ని ముఖ్యమైన విజయాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. కేవలం ఒక 5 నిమిషాల్లో ఆ విజయాలు ఏమిటా విజయాలు? ప్రపంచ దృష్టిని, ప్రపంచంలో పేరెన్నికైనటువంటి అనేక అభివృద్ధి ఎక్స్పర్ట్స్ అందరూ కూడాను కొనియాడినటువంటి విజయాలు కొన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. మన్రేగా ప్రోగ్రామ్ గ్లోబల్ ఎగ్జాంపుల్ ఫర్ డిగ్నిటీ. పేద ప్రజలు డిగ్నిటీతో పని డిమాండ్ చేయటం, డిగ్నిటీతో పని చేసి మరి సంపాదన ఏర్పాటు చేసుకోవటం అనే దానికి ప్రపంచంలోనే ఇదొక గ్లోబల్ ఎగ్జాంపుల్. అదేవిధంగా వేజెస్ స్టెబిలైజేషన్కి గాను, గ్రామీణ ప్రాంతాల్లో డిస్పరేషన్, మైగ్రేషన్ అరికట్టడానికి, తర్వాత గ్రామీణ కూలీలకి బార్గెనింగ్ పవర్ ఇంప్రూవ్ చేయటానికి, రైతులతో బార్గెన్ చేసి మరి న్యాయమైన వేజెస్ సంపాదించుకునేదానికి ఈ మన్రేగా ప్రోగ్రాం అమలు చేసేదానికి 20 సంవత్సరాల డేటా కనుక చూసినట్లయితే 20 సంవత్సరాల్లో అగ్రికల్చర్ వేజెస్ అనేవి స్టాగ్నెంట్ అయి ఉన్నాయి. అంటే రైతులు మరి 20 సంవత్సరాలుగా వారి వేజెస్ పెంచకుండా స్టాగ్నెట్ అయి ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో బార్గెనింగ్ పవర్ మన్రేగా మూలంగా పేద కూలీలకి బార్గెనింగ్ పవర్ ఉండటం మూలంగా ఆ వేజెస్ తర్వాత మరి చాలా
చాలా ప్రస్తుతంగా పెరగడం జరిగింది. అదేవిధంగా ఇన్కమ్ సెక్యూరిటీ, తర్వాత వీటన్నిటికంటే ముఖ్యంగా పేద ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో మిడిల్ మెన్, మరి ఎక్కువ వడ్డీకి అప్పు ఇచ్చేవాళ్ళు కావచ్చు, కాంట్రాక్టర్స్ కావచ్చు, ట్రాఫికర్స్ కావచ్చు, వారి బారి నుండి పెద్ద ఎత్తున పేద ప్రజల్ని విముక్తి చేయడానికి మన్రేగా ప్రోగ్రాం మన రాష్ట్రాల్లోనే కాక దేశం మొత్తంలో అంత మంచి సత్ఫలితాలు మరి ఇవ్వటం జరిగింది. మరి ఇటువంటి మన్రేగా ప్రోగ్రాం నిన్న జీ రామ్జీ అనే చట్టంతో ఒక విధంగా బుల్డోజ్ చేసి భూస్థాపితమైనటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు. అయితే ఏ అంశాల్లో కొత్తగా వచ్చిన చట్టం పేద ప్రజలకు అన్యాయం చేస్తుంది, ఏ అంశాల్లో ప్రపంచం మొత్తం ఎలుగెత్తినటువంటి ప్రశంసినటువంటి అంశాల్లో గండి కొడుతుంది అనేది ఒక 8 అంశాలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఒకటి, మన్రేగాలో స్టాచ్యుటరీ రైట్ టు వర్క్ అనేది జీ రామ్జీలో ఉండదు. ఎందుకు ఉండదంటే మన్రేగాలో రూరల్ ఏరియాలో ఏ గ్రామంలో అయినా ఎవరైనా కూడాను పని డిమాండ్ చేయొచ్చు, రైట్ టు వర్క్ ఉన్నది. ఈ జీ రామ్జీలో సీతక్క గారికి భారత ప్రభుత్వం చెప్తారు, అమ్మా నువ్వు మీ తెలంగాణలో కేవలం ఈ గ్రామాల్లోనే ఈ జీ రామ్జీ చట్టాన్ని అమలు చేయాలనే నిర్దేశం పైనుంచి వస్తుంది. మిగతా గ్రామాల్లో ఉన్నటువంటి పేద కూలీలకి పని అడిగే రైట్ అనేది ఉండదు. అదేవిధంగా గతంలో 365 రోజులు పని డిమాండ్ చేసి పని చేసే హక్కు ఉన్నది. అయితే ఈ కొత్త జీ రామ్జీ చట్టంలో సంవత్సరంలో 60 దినాలు మొత్తం పని చేయకుండా 60 దినాలు ఒక ఆ గ్యాప్ని ప్రకటించాలి. దీని ఉద్దేశం ఏమిటో ఒకసారి మనందరూ కూడాను గమనించవలసిన అవసరం ఉన్నది. 365 రోజులు పని చేసే అవకాశం పేద ప్రజలకు ఇచ్చినప్పుడు వారి చేతిలో బార్గెనింగ్ పవర్ ఏ విధంగా ఉంటుందంటే, వ్యవసాయ పనులు ఉన్నప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళి, అయ్యా గత 50 సంవత్సరాలుగా మీరు మా కూలీలు పెంచలేదు, ఇప్పుడు కనుక ఒక 4 రూపాయలు ఒక 5 రూపాయలు కూలీ పెంచకపోతే మేము మన్రేగా పనులకు వెళ్తామని వారు ఆ విధంగా డిమాండ్ చేయడంతో రైతులు కూడాను కొంతవరకు దిగివచ్చి కూలీలు పెంచిన పరిస్థితులు ఉన్నాయి. ఆ విధంగా ఆ వేజ్ రేటు సెటిల్ అయింది ఇన్ ఫేవర్ ఆఫ్ వ్యవసాయ కూలీలు. కానీ ఇప్పుడు ఆ 60 రోజులు పని చేయకూడదు అనే నిబంధన జీ రామ్జీలో ఉండటంతో పేద ప్రజలకి వారి చేతిలో వచ్చినటువంటి బార్గెనింగ్ పవర్ వారి చేతి నుంచి తీసేసి మరి మళ్ళా గతంలాగా ఏ విధంగా ఎక్స్ప్లాయిటేటివ్ వేజ్ రేట్స్ ఉండేయో ఆ పరిస్థితికి వచ్చే పరిస్థితి ఉన్నది. తర్వాత మన్రేగాలో ఏ పనులు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి అనేది గ్రామంలో గ్రామ ప్రజలు, గ్రామ సభ నిర్ణయించేది. గ్రామ స్వరాజ్యానికి ఇది ఒక నిదర్శనం. అందుకనే ఆ ప్రోగ్రాంకి మహాత్మా గాంధీ పేరు పెట్టడం జరిగింది. ఆ ప్రోగ్రాంకి మహాత్మా గాంధీ పేరు పెట్టడానికి 2 కారణాలు. మహాత్మా గాంధీ ఏమన్నారు, ప్రభుత్వం తరపున చేసిన ప్రతి పని కూడాను సమాజంలో చివరి పర్సన్ వరకు వెళ్ళాలి అనేది మహాత్మా గాంధీ యొక్క కోరిక. మన్రేగా అనేది ఆ విధంగా చేసి చూపించింది. అదేవిధంగా మరి గ్రామ స్వరాజ్యం అనేది మహాత్మా గాంధీ కన్నటువంటి కలలు. అందుకోసమని ఆ కార్యక్రమానికి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని పెట్టడం జరిగింది. మరి ఈనాడు అటువంటి గ్రామ స్వరాజ్యం అనేది పూర్తిగా బరీ అవటం జరుగుతుంది ఈ జీ రామ్జీ బిల్లులో. ఎందుకంటే ఈ పనులు అనేది వర్కర్స్ గుర్తించడం కాదు, ఢిల్లీ నుంచి మరి ఇక్కడికి ఇన్స్ట్రక్షన్ వస్తాయి, మీరు కేవలం ఇటువంటి పనులే చేయండి అనేసి ఎక్కడో ఢిల్లీలో నిర్ణయిస్తారు. తర్వాత మొత్తం ఈ కార్యక్రమం అంతా సెంట్రల్ కంట్రోల్లోకి వెళ్తుంది. గతంలో కూలీలు కంట్రోల్ చేసేవారు, గ్రామ పంచాయతీలు కంట్రోల్ చేసేవారు, వారి చేతుల నుంచి సెంట్రల్ కంట్రోల్లోకి వెళ్ళటం జరుగుతుంది. తర్వాత
ఈ ఫెడరల్ గవర్నమెంట్స్ ఎవరితో కూడాను కన్సల్ట్ చేయలేదు. ఈ కార్యక్రమం అమలు చేసేది పూర్తిగా స్టేట్ గవర్నమెంట్స్. ఈ కార్యక్రమం A to Z అమలు చేసేది స్టేట్ గవర్నమెంట్స్. ఫండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావచ్చు కాక 90% అవి కూడాను స్టేట్లో కలెక్ట్ చేసిన డబ్బే. అయినా కూడాను ఈ చట్టం తీసుకొచ్చేదానికి కనీసం ఒక్క స్టేట్తో కూడా కన్సల్ట్ చేయలేదు. ఒక్క రాజకీయ పార్టీతో కూడా కన్సల్ట్ చేయకుండా మరి ఈ చట్టాన్ని ఆమోదం పొందడం జరిగింది. ఫండింగ్లో 60-40, ఇదివరకు 90-10 ఉండేది, ఇప్పుడు 60-40. దీని మూలంగా పేద రాష్ట్రాలు, ఏ రాష్ట్రాల్లో అయితే ఈ కార్యక్రమం యొక్క అవసరం ఎక్కువ ఉంటుందో ఆ రాష్ట్రాలు పేద రాష్ట్రాలు, ఆ రాష్ట్రాలకి బడ్జెట్ తక్కువ ఉంటుంది, ఆ రాష్ట్రంలో ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున గండిపడే అవకాశం ఉన్నది. అదేవిధంగా అటెండెన్స్ డిజిటైజేషన్, పేమెంట్ ఆధార్ మూలంగా అనేక ఇబ్బందులు వస్తుంది. అసలు ఈ కార్యక్రమం ఒకసారి చూసినట్లయితే 2014 నుంచి మొన్నటి వరకు భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఏదో విధంగా ఈ కార్యక్రమాన్ని గండి కొట్టాలనే ఉద్దేశంతో ఫండ్స్ తగ్గించడం, డిలే పేమెంట్ చేయటం, తర్వాత డిజిటల్ అనే పద్ధతిలో మరి కూలీలకి ఎన్నో కష్టాలు తీసుకొని రావటం, ఇవన్నీ కూడా మనం చూసాం. మనం చూసాం ఈ విధంగా ప్రధానమంత్రి గారు మొదటిసారిగా ప్రధానమంత్రి అయిన తర్వాత పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు మన్రేగా గురించి చాలా చులకనగా మాట్లాడే పరిస్థితి. అయితే మీ అందరికి కూడాను నేను ఈ సందర్భంగా ఒక విషయం మనవి చేస్తున్నాను. కోవిడ్ టైంలో అన్ప్లాన్డ్ లాకౌట్ మూలంగా, అన్ప్లాన్డ్ ఆ చర్య మూలంగా కొన్ని లక్షల మంది వ్యవసాయ కూలీలు మరి ఏ విధంగా ఆ మైగ్రెంట్ వర్కర్స్ గ్రామాలు తిరిగి వెళ్ళినప్పుడు గ్రామాల్లో వాళ్ళు చనిపోకుండా, ఆకలితో చనిపోకుండా కొన్ని లక్షల మందిని సేవ్ చేసింది మన్రేగా ప్రోగ్రాం. మరి అటువంటి ప్రోగ్రామ్ని ఈనాడు పూర్తిగా భూస్థాపితం చేయడం జరిగింది. చివరగా నిన్నటి నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి చాలా అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి, చాలా వీడియోలు వస్తున్నాయి. ఏ విధంగా ఈ కొత్త ప్రోగ్రాం పేద ప్రజలకి ఎంతో మేలు చేస్తుంది అన్నట్టుగా. అవన్నీ కూడాను హోప్స్. 125 days అనేది 100 days నుంచి 125 days అనేది అదేదో గొప్పగా చెప్పుకుంటున్నారు. అందులో నిజమైన విషయం మీకు నేను తెలియజేస్తున్నాను. గత 20 సంవత్సరాలుగా 100 రోజుల గ్యారంటీ ఉన్నా కూడాను నిధుల కొరత మూలంగా, సరైనటువంటి అనుకున్న పద్ధతిలో అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్స్ లేకపోవటం మూలంగా యావరేజ్గా దేశం మొత్తంలో ఒక కుటుంబం 100 రోజులకు గాను సాధించుకునేది 45 రోజులు మాత్రమే. తెలంగాణలో అది 46 రోజులు. అంటే నిజంగా పేద ప్రజలకి మేలు చేయాలనుకున్నప్పుడు ఈ అడ్డంకులను తొలగించి ఫండ్స్ తొందరగా పంపించి తొందరగా అమలు చేసే పద్ధతి చేసినట్లయితే ఆ 45 రోజులల్లో 60 రోజులు 70 రోజులు అయ్యేది. కానీ అది వదిలేసి ఊరికే అందరినీ డిసీవ్ చేయడానికి 100 రోజుల నుంచి 125 రోజులు పెంచుతున్నాం అనేది మాత్రం ఒక హోక్స్ మాత్రమే. చివరగా నేమ్ చేంజ్ అనేది ఈనాడు ఏ భారతీయుడు కూడాను ఈ యొక్క డెసిషన్తో ఏకీభవించరు. వారందరి మనసులో మెదులుతుంది ఒకటి, మరొక అభినవ గాడ్సే వచ్చి మహాత్మా గాంధీని మరొకసారి చంపేశారనే భావన ఎంతోమంది ప్రజల్లో మెదులుతుంది. ఇవన్నీ కూడాను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రతి రాష్ట్రంలో ఈ విధంగా ఏఐసిసి లీడర్స్తో ప్రెస్ మీట్లు పెట్టి ప్రతి రాష్ట్రంలో మన్రేగా వర్కర్స్ అందరినీ కూడాను మొబిలైజ్ చేసి క్యాంపెయిన్ చేసి మరి ఈ జీ రామ్జీ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మూవ్మెంట్ చేయడానికి ఈనాడు ఏఐసిసి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం మేరకు అన్ని రాష్ట్రాల్లో ఈ విధంగా ఏఐసిసి లీడర్స్తో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ఆ తర్వాత ప్రతి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈ విధంగా వాళ్ళ రాజ్యంలో అన్ని గ్రామాల్లో పేద ప్రజల్ని, మన్రేగా కూలీల్ని మరి కనెక్ట్ అవుతూ వారిని మొబిలైజ్ చేసి ఈ విషయాలన్నీ వారికి తెలియజేయటానికి పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడానికి ఈనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నది.